శుభ సాయంత్రం అందరికీ. ముందుగా నా పేరు సాత్విక్. రేయాన్, రూహిక, కీర్తన వీరందరూ నా స్నేహితులు. మేము 3వ తరగతి విద్యార్థులము. మేము ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలియజేస్తున్నాము. రూహిక లే, ఈరోజు తొందరగా బడికి వెళ్ళాలి కదా. లెగుస్తున్నారయ్యాన్. బాబు, ఈరోజు చాలా తొందర తయారవుతున్నావేమి? ఈరోజు మా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నాన్న. ఓహో, ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ కదా, మర్చిపోయాను రేయాన్ బేగ్. ఆగు, ఇప్పుడే వస్తా. ఈ బొమ్మని చూసావా? భలే బండిని మనుషులు లాగుతున్నారేమి నాన్న? బండిని లాగుతున్నది విద్యార్థులు. బండిలో కూర్చున్నది ఎవరో తెలుసా? ఎవరు నాన్నగారు? భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రాధాకృష్ణన్ గారు గొప్ప విద్యావేత్త, తత్వవేత్త. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేశారు. నాన్న, విద్యార్థులు బండిని లాగుతున్నారేమి? ఒకసారి రాధాకృష్ణ మైసూరులో ఆచార్యులుగా పనిచేసి ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు విద్యార్థులు ప్రేమతో ఆయన కూర్చున్న గుర్రపు బండిని రైల్వే స్టేషన్ వరకు లాగారు. రాధాకృష్ణన్ గురించి ఇంకా తెలుసుకోవాలంది నాన్న, చెప్పారా? నేను చెప్తాను తల్లి. రాధాకృష్ణన్ 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5న అప్పటి చిత్తూరు జిల్లాలోని తిరుత్తని గ్రామంలో జన్మించారు. ఆయన చురుకుదనం, తెలివితేటలకు ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయేవారు. ఆయన అంత గొప్పవేత్త? అవును తల్లి. మొదటి ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తెచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి పదవి పొందారు. ఆయన సేవలకు అత్యున్నత పురస్కారంగా భారతరత్న ఇచ్చి గౌరవించారు. గుర్తొచ్చింది నాన్న, పోయిన సంవత్సరం మా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయన పుట్టినరోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు మా పాఠశాలలో జరిగేది ఇదే అన్నమాట. అవును బాబు. సరే నాన్న, బడికి వెళ్తున్నాము. భగవంతుడు ఆయువు ఇస్తాడు, తల్లిదండ్రులు జన్మను ఇస్తాడు. ఉపాధ్యాయులు మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని ప్రసాదించి మన జీవితానికి చక్కని మార్గాన్ని చూపిస్తారు.